నమస్తే. సుప్రీంకోర్టులో వైఎస్ జగన్కి షాక్. అయితే రఘురామకృష్ణ ఇచ్చినటువంటి పిటిషన్పై విచారణ జరిగింది. అయితే దాంట్లో ముఖ్య అంశాలు ఏంటి అనేది మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, రఘురామకృష్ణ గారు ఇచ్చినటువంటి ఒక పిటిషన్పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దానిపైన జస్టిస్ కన్నా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. సో వాటి ముఖ్య వివరాలు ఏంటి అంటే ఏం చెప్తారు? నిన్న మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో జస్టిస్ కన్నా గారు, ఆయన నిజంగానే బాధ వ్యక్తం చేశారండి. సిబిఐ దాఖలు చేసిన కేసులను చూసి, అంటే జగన్కి సంబంధించి ఆయన ఏమంటున్నారంటే, అసలు చాలా బాధగా ఉంది నాకు. 12వ పేరా చూస్తే సిబిఐ మెన్షన్ చేసిన ఆ కేసులో 12వ పేరా చూసి నేను చాలా బాధపడుతున్నాను అని అంటూ ఆయన ఇలా వస్తూనే ఉంటాయి డిశ్చార్జ్ పిటిషన్స్, మీరు దానికి సంబంధం లేకుండా కేసుని మీరు విచారణ ప్రారంభించండి అంటున్నారు ఆయన. 900 మంది సాక్షులు ఉన్నారు, తర్వాత చాలా దస్త్రాలు ఉన్నాయి అని, లక్ష పేజీల దస్త్రాలు ఉన్నాయి అని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్కి చెప్తే, అవన్నీ ఉంటాయి, మీరు మాత్రం మీ పని మీరు మొదలు పెట్టండి అన్నట్టుగా నిన్న చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే, సిబిఐని ఒక ప్రత్యేక లాయర్ని నియమించుకోమని చెప్పారు ఈ కేసు కోసం ప్రత్యేకంగా. అంటే ఇప్పుడు ఇక్కడ ల్యాప్సెస్ అందరికీ అర్థమవుతున్నాయండి. కావాలని పిటిషన్స్ వేయడం, కావాలని ఆపడానికి చూడడం, ఇవన్నీ కూడా అందరికీ అర్థమవుతున్నాయి. అసలు సంజయ్ ఖన్నా గారు లాంటి వాళ్ళే బాధపడ్డారంటే ఇది చిన్న విషయం కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతలాగా పక్కదోవ పట్టిస్తున్నాడు కేసుని, ఎప్పటికప్పుడు అంటే కేసు ముందుకు సాగకుండా వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. దాని మీద ఆయన చాలా తీవ్రంగా ఆయన విమర్శలు కూడా చేశారు. ఇదేంటిది ఈ రకంగా చేయటం ఏంటి, మేము కూడా చాలా ఇస్తాం అట్లాగా ఆపమని, కానీ దానికిను కేసుకి సంబంధం ఉండదు, విచారణ కొనసాగాల్సిందే అంటున్నాడు ఆయన. తర్వాత రఘురామకృష్ణరాజు చెప్పిన దానికి వాళ్ళ లాయర్ ఏమంటాడంటే, ఈయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి, 800 కోట్లు ఏదో బ్యాంకుకి ఎగ్గొట్టిన కేసు ఉంది ఈయన మీద, ఈయన ఈ కేసు గురించి మాట్లాడటం ఏంటి అన్నట్టు మాట్లాడితే, అప్పుడు రఘురామకృష్ణరాజు తరఫున ఇక్కడ మెసెంజర్తో ప్రాబ్లం తప్ప మెసేజ్తో కాదు అన్నారు రఘురామకృష్ణ. కాబట్టి మీరు ఏది చూసుకున్నా, మనం మొత్తం అసలు వ్యవహారం చూసుకుంటే మొదటి నుంచి కూడా, అంటే ఒక 10 ఏళ్ళు ఒక కేసు ఈ రకంగా వాయిదా పడుతూ ఒక బెయిల్ మీద ఒక తప్పు చేసిన వ్యక్తి, ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి ఉండడం అనేది, అది కూడా ముఖ్యమంత్రి కావడం అనేది మరి మనం చూసి ఉండం చరిత్రలో. అదొక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. మనం అనొచ్చో అనకూడదో మనకు తెలియదు, న్యాయమూర్తుల్ని కొనేస్తాడు అంటారు. దాంట్లో నిన్న ఇచ్చినటువంటి ఒక దాంట్లో కూడా దాదాపు కేసు విచారణకు వచ్చి అది కొంత పురోగతి వస్తున్న టైంలో ఇప్పటికే దగ్గర 5 నుంచి 6 మంది జడ్జిలు కూడా మానేసి వెళ్ళిపోవడం. అదొకటి మీరు చెప్పినట్టు 5-6 జడ్జిలు మానేయడం, రిటైర్ అయిపోవటం రకరకాలుగా జరిగాయి. ఆయన దానికి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఇదేంటిది అన్నట్టుగా. సో అంటే ఖన్నా గారికి అర్థమైంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది. వీళ్ళు ఏం చేస్తున్నారు, అందుకే రఘురామకృష్ణరాజు ఏమన్నారు, ఈ కేసుని ఇప్పుడు ఉన్న చోట నుంచి వేరే చోటుకి బదిలీ చేయమని ఆయన వేశారు పిటిషన్. సో దాని మీద కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అయితే ఆయన ఏమైనా ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏమైనా మేనేజ్ చేసుకుంటున్నాడు అనే సందేహం అందరికీ వస్తుంది. ఎందుకు అసలు ఇప్పుడు ఏమండి, అతను ఆంధ్ర అంటాడు కదా, మరి కేసు విచారణ కూడా ఆంధ్రాలో పెట్టుకోవాలి కదా లెక్క ప్రకారం. ఇప్పుడు నేను ఒక మాట అన్నాడు, మీకు తెలుసో లేదో, ముఖ్యమంత్రిగా ఒకవేళ పవన్ కళ్యాణ్ అయ్యి ఉంటే నేను అసలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేవాడిని కాదు, ఇవన్నీ మాట్లాడి ఉండేవాడిని కాదు అన్నాడు. చంద్రబాబు నాయుడు అవ్వడం వల్ల ఆయన వస్తున్నట్ట, వచ్చి ఇవన్నీ ప్రశ్నిస్తున్నట్ట. అంటే ఏంటి, మరి నువ్వు పారిపోతావా ఆంధ్ర వదిలేసి? నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎందుకు చేసావు, నీకు బాధ్యత లేదా? ఎందుకు అడుగుతున్నావంటే, అతను అందరినీ అంటాడు కదండి, వీళ్ళు ఆంధ్రాలో ఉండరు, వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు, వీళ్ళు హైదరాబాద్లో ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయంటే నీ ఆస్తి ఎక్కడుంది? నువ్వు ఇప్పుడు కొత్తగా తాడేపల్లిలో కట్టుకున్నావు, ఎందుకంటే వీళ్ళని నిలదీయటం కోసం నువ్వు ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు. కానీ వాళ్ళందరూ మామూలు మనుషులు కాబట్టి చిన్న చిన్న ఇళ్లలో ఉంటారు వాళ్ళు. మరి కొడాలి నాని చెప్పాడు కదా, ఆయనకేం కర్మమా అద్దింట్లో ఉండటానికి అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని. అపనంగా ఆస్తులు వస్తే అందరూ అలాగే ఉంటారు. కాబట్టి అంటే మాట తీరు మనం చెప్తున్నాం. అంటే వీళ్ళకి ఏంటంటే అలా ఆస్తులు వచ్చేయాలి, కష్టపడకూడదు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం కష్టపడాలి, మనకి నిజాయితీగా ఉంటే చాలు, మనం ఎక్కడున్నాము అనేది ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేస్తున్నామా లేదా, మనం ఒక ప్రజా నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా మన బాధ్యత ఏంటి అనేది ఎవరైనా ఆలోచించాలి. సో అది లేదు జగన్మోహన్ రెడ్డికి. నిన్న కూడా సంక్షేమాలు మాట్లాడుతున్నాడంటే ఇంకంతకంటే మూర్ఖత్వం ఏదైనా ఉందండి?
అంటే ఆవు వ్యాసం మనం 100 సార్లు చెప్తున్నాం, ఆవు వ్యాసం తప్ప ఆయనకి ఏం తెలియదు, సమస్య అక్కడ వస్తుంది. సరే, ఇంకా మన సంజయ్ ఖన్నా గారి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కేసు విచారణ అయితే చేపట్టమని చెప్పాడు ఆయన. సో మేము ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎప్పుడో మీకు విధి విధానాలు ఇచ్చేసింది, దాని ప్రకారం మీరు ముందుకెళ్ళండి అని చెప్తున్నాడు ఆయన. అయితే ఇది నవంబర్ 11వ తారీఖు ఏదైతే వాయిదా వేయడం అయితే జరిగింది. అయితే ఈ లోపల గట్టి చర్యలే జరగబోతున్నాయా? ఎందుకంటే 1,00,000 దస్తారులు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు, 900 మంది సాక్షులు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీటిపైన ఇప్పుడైతే పురోగతి కనపడుతుందా నవంబర్ 11 కల్లా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కనిపించాలండి. ఇప్పుడు ఏమండి, రోజువారీ విచారణ అన్నప్పుడు ఎంత ఫాస్ట్గా చేయాలి, అది చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. నిజంగా సిన్సియర్గా పనిచేస్తే చేయలేరండి. 30 రోజులు అనుకుందాం, 30 రోజుల్లో 300 మందిని విచారించలేరా? 3 నెలల్లో 900 మందిని విచారించలేరా? 1,00,000 దస్తరాలు అనుకుందాం మనం, రోజుకి 1000 పేజీలు చూడలేరా? నియమించుకోండి మనుషుల్ని, ప్రభుత్వ ధనమే కదా, నియమించుకోండి, మనుషులు నియమించుకుని త్వరితగతిని ముగించండి. ఇప్పుడు రోజువారీ అతను రావాలి కదా విచారణకి, ఇప్పుడు జగన్ వచ్చి తీరాలి. అయితే మొన్నటిదాకా ఏదైతే సీఎం పొజిషన్లో ఉన్న అతను ఎన్నిసార్లు కోర్టు నుంచి వచ్చినా సరే తను ఎక్కడ కూడా హాజరైనటువంటి దాఖలాలు కనిపించలేదు. కానీ ఇక పైన మాత్రం అలాంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే అంటే ఏమంటారు? అవ్వాలండి. ఇప్పుడు అదే చెప్తున్నారు ఆయన. అసలు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యపోయారంటే మీరు చూడండి. అంటే నువ్వు వేటికి అతీతుడు కాదు, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, నువ్వు మనిషివే కదా, తప్పు చేసింది నువ్వు, కాబట్టి నువ్వు విచారణకి హాజరు కావాలి. తప్పించుకుంటానంటే ఎట్లా, వంకలు వెతుక్కుంటే ఎట్లా? అతను వచ్చి తీరాలండి ఇవాళ. రాకపోతే దాని మీద మళ్ళీ మరి కోర్టుకు వెళ్ళాలి అంటే ఇట్లా మళ్ళీ జాప్యం చేయడానికి చూస్తాడు. కానీ ఆయన అట్లా జాప్యం కుదరదని చెప్పారు కాబట్టి ఈసారి అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. అంటే ఆయనకు ఆ అవకాశం లేకుండానే ఆయన మాట్లాడారు ఖన్నా గారు. కాబట్టి మనం చూద్దాం, మరి తప్పకుండా ఆయన అయితే వచ్చి తీరాలండి. ఈ కేసు ఎంత త్వరితగతిని ముగించాలో అంత త్వరితగతిని ముగించమని ఆయన చెప్తున్నారు. మేము కోర్టులు పెట్టింది అందుకు, మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టింది అందుకని ఆయన చెప్తున్నారు కదా. ఇప్పుడు న్యాయవాదిని నియమించుకోండి అని చెప్పారంటేనే మీరు ముగించండి అని అర్థం, మీరు ఇట్లా వంకలు వెతుక్కోకండి అని. ఇప్పుడు వాళ్ళెవరో రాలేదు, వాళ్ళు రారు, కావాలని రారు అతని తరఫున. అయితే ఇక్కడ ఈ కేసులో మనం చాలా క్లియర్గా చూస్తే మటుకు డిశ్చార్జ్ పిటిషన్స్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే 100కి 100% మన న్యాయస్థానాలలో కావచ్చు, మనకున్నటువంటి ఒక కోర్టు అంశాలలో కావచ్చు, చాలా వరకు నొసుగులు వెతుక్కొని మరి వీటిని బేస్ చేసుకొని జగన్ కాలయాపన చేస్తున్నాడు అంటే ఏమంటారు? అదే ఆయన దానికి కూడా చెప్పారు, డిశ్చార్జ్ పిటిషన్స్ నేను కూడా ఇస్తాను, కానీ దానికోసమని మీరు కేసు విచారణ వాయిదా వేయక్కర్లేదని క్లియర్ కట్గా చెప్పారు నిన్న. ఇదే మాట మీద ఆయన మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఏ అంశంలోనూ వాళ్ళు వెతుక్కున్నా, లొసుగులు వెతుక్కున్నా, ఏం వెతుక్కున్నా విచారణ కొనసాగి తీరాలని ఆయన ఖచ్చితంగా చెప్పారండి. కాబట్టి ఇప్పుడు వెంటనే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అంటే ఈ సిబిఐ, ఈడీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేసును త్వరితగతిని ఎలా ముగించాలి అన్న దాని మీద దృష్టి పెట్టాలి. ముందు న్యాయవాదిని అపాయింట్ చేసుకోవాలి. సో మొత్తానికి జగన్ కోర్టుకి ఇక పైన హాజరు కావడం తప్పదా అంటే ఏమంటారు? ఎస్, ఖచ్చితంగా. మనం ఎప్పుడో చెప్పాం త్వరలో ఉంది అని, అది త్వరలోనే వచ్చేసింది. మంచి రోజులు వచ్చాయి కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నమాట. అందుకే కేసు విచారణ మొదలవుతుంది. లేకపోతే రోజు ఈ తలనొప్పి భరించాలి. ఎలహంక నుంచి పరిగెట్టుకొస్తాడు, ఎవడో చచ్చిపోయాడు అంటాడు, ఏదో జరిగిందంటాడు ఆయన. ఈ గందరగోళాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాఫిక్ జాములు, లేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళి అల్లర్లు చేయడాలు, ఈ అరవడాలు ఇవన్నీ ఉండవన్నమాట. అప్పుడు కొంతకాలం వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో చూద్దాం మేడం, మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వుల మీద ఎలాంటి జరగబోతుంది, జగన్ ఖచ్చితంగా కోర్టుకి హాజరు కాక తప్పదని అయితే అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.